శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఈ మూడు గుంపులు, వారి గురించి మీకు తెలుసా? బైబిల్ కొత్త నిబంధన కాలంలో అంటే యేసుక్రీస్తు పరిచర్య సమయంలో యూదా సమాజంలో ఈ మూడు గుంపులు చాలా ప్రభావవంతమైనవి. వీరి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఒక్కసారి చూద్దాం. శాస్త్రులు, స్క్రైబ్స్. వీరు కేవలం ఒక మతతెగ మాత్రమే కాదు, వీరు ధర్మశాస్త్ర నిపుణులు. వీరు దేవుని వాక్యాన్ని అంటే పాత నిబంధనను జాగ్రత్తగా నకలు చేసేవారు మరియు దానిని ప్రజలకు బోధించేవారు. వీరిని బోధకులు లేదా రబ్బీలు అని పిలిచేవారు. ధర్మశాస్త్రంలోని ప్రతి అక్షరం వీరికి కంఠస్థముండేవి. పరిసయ్యులు, ఫారిసీస్. వీరు యూదులలో అత్యంత ప్రజాదరణ పొందిన మతతెగ. వీరు దేవదూతలను, ఆత్మలను మరియు మృతుల పునరుత్థానాన్ని నమ్మేవారు. దేవుని ధర్మశాస్త్రంతో పాటు పెద్దల పర్యాచారమును చాలా కఠినంగా పాటించేవారు. సద్దూకయ్యులు, శాడ్యుసీస్. వీరు యూదా సమాజంలోని ధనిక మరియు అధికార వర్గం, యాజక కుటుంబాలు. వీరు పునరుత్థానాన్ని నమ్మరు, అలాగే దేవదూతలు, ఆత్మలు లేవని వాదించేవారు. కేవలం మోషే రాసిన మొదటి 5 గ్రంథాలని అంటే టోరాని ప్రామాణికంగా నమ్మేవారు. వీరు రోమా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ రాజకీయ అధికారాన్ని చలాయించేవారు. ఈ ముగ్గురికీ ఒకే సమస్య: పైకి భక్తి కలవారు, లోపల శక్తి లేనివారు. అందుకే యేసుక్రీస్తు గట్టిగా చెప్పారు, అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కుట్టిన సమాధులను